మేడ్చల్ జిల్లా కండ్లకోయ సీమార్ కాలేజ్లో విచారణ చేపట్టారు మహిళా కమిషన్ సెక్రటరీ పద్మజారమణి. ఘటనపై విద్యార్థినుల నుంచి రాతపూర్వకంగా వివరాలు తీసుకున్నారు. విద్యార్థినుల సమస్యలు తెలుసుకున్నారు. ఘటనపై ఆధారాలు సేకరించి మహిళా కమిషన్కు అందజేస్తామన్నారు పద్మజారమణి. పూర్తి వివరాలతో నిజాలు వెల్లడించి చర్యలు తీసుకుంటామని చెప్పారు. తెలంగాణ ఉమెన్స్ కమిషన్ చైర్పర్సన్ గారి ఆదేశానుసారము ఇక్కడ ఇష్యూ గురించి తెలుసుకోవడానికి వారి తరఫున నేను ఇక్కడ రావడం జరిగింది. పిల్లలతో, పేరెంట్స్తో, తర్వాత మేనేజ్మెంట్తో కూడా మాట్లాడి డీటెయిల్స్ అన్నీ కూడా మేము సేకరిస్తున్నాము. అవన్నీ కూడా చైర్పర్సన్ గారికి సబ్మిట్ చేస్తాము. మేడం చైర్పర్సన్ గారు సుమోటోగా తీసుకొని నోటీసెస్ ఇష్యూ చేయమన్నారు. అది కూడా ఇష్యూ చేయడం జరిగింది. అనుకోకుండా మేడం అందుబాటులో లేరు కాబట్టి వారి తరఫున నేను ఇక్కడ రావడం జరిగింది. మా సిబ్బంది విద్యార్థుల ధర్నా గురించి మేము చూడలేదు. ఇక్కడ ఏం జరిగింది, యాక్చువల్గా ఇక్కడ ఏం జరిగింది అనేది తెలుసుకోవడానికి మాత్రమే మేము ఇక్కడికి వచ్చినాము. ఏ పొరపాటు జరిగినా కూడా దాని మీద సీరియస్ యాక్షన్ అనేది తప్పకుండా కమిషన్ తరఫున తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళు కొన్ని అనుమానాలు వ్యక్తం చేయడం జరిగింది. అవన్నీ కూడా మేము రాతపూర్వకంగా తీసుకున్నాము. అవన్నీ కూడా అంటే డీటెయిల్గా మేము చైర్పర్సన్ గారితో డిస్కస్ చేసిన తర్వాత వారు దీని మీద ఒక నిర్ణయం